నెల్లూరు జిల్లాలో అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన 460 కిలోల 30 ఎర్రచందనం దుంగలను ఉదయగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందనంతో పాటు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు బహిరంగ మార్కెట్లో 20 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఉదయగిరి సీఐ వెంకట్రావు మాట్లాడుతూ ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రవాణాకు సిద్ధంగా ఉన్న 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గతంలో ఎర్రచందనం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు ఈ నేరంలో భాగస్వాములైన వారిని గుర్తించి అక్రమ రవాణాను అరికట్టడానికి 3 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఉదయగిరి ఆర్లపడియ గ్రామానికి చెందిన కొండయ్య, నాగార్జునరెడ్డి అడవిలోకి వెళ్లి దొంగలను నరికి వీరికి అందిస్తారని సీఐ తెలిపారు. గత నెల 20వ తారీఖున ఉదయగిరి మండలం ఆర్లపడియ ప్రాంతంలో ఉదయాన్నే ఒక 30 lakhs అశోక్ లైలాండ్ దోస్తు వెహికల్లో అక్రమంగా ఆర్లపడియ ఫారెస్ట్ ఏరియా నుంచి ఆ చెట్లను నరికి ఆ దొంగలను అక్రమ రవాణా చేయబోతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాటిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ వెహికల్తో పాటు ఒక 30 lakhs 30 ఎర్రచందనం దొంగలు ఒక వెహికల్ దొరకడం జరిగింది. దాంతోపాటు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నంబర్ 6/2025గా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పరుచుకొని అప్పటి నుంచి మా జిల్లా డైనమిక్ ఎస్పీ గారు డాక్టర్ అజితా విజయండ్ల ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో 3 టీములుగా ఫామ్ అయ్యాం. ఒకటి ఉదయగిరి సిఐ గారి టీము, ఒకటి ఉదయగిరి ఎస్ఐ 1 గారి టీము, ఇంకోటి ఉదయగిరి ఎస్ఐ గారి 2 గారి టీము, 3 టీమ్స్గా ఫామ్ అయ్యి అప్పటి నుంచి ఈ కేసులో ఎవరు షామిల్ అయ్యారు, ఇట్లా అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులు ఎవరనేది టెక్నికల్గాను హ్యూమన్ ఇంటెలిజెన్స్ పరంగాను కొత్త పద్ధతుల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా శ్రమించాము మా మేడం గారి ఆధ్వర్యంలో. ఈ క్రమంలో గత రాత్రి దీనికి సంబంధించి ఇదే ఉదయగిరి ప్రాంతంలోని సీతారాంపురం, ఉదయగిరి, వరికొండపాడు ఈ 3 మండలాలకు సంబంధించి భైరవాని కొండ అని చెప్పేసి ఈ పాలకొండల సిరీస్లోని ఒక కొండ భాగం ఈ 3 మండలాల గుండా వెళ్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొంత ఎర్రచందనం చెట్లు ఉంటే ఆ చెట్లను నరికి వాటిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఉదయగిరి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది, సీతారాంపురంకు సంబంధించిన కొంతమంది అక్కడ దొంగలను చెట్లను నరికి దొంగలుగా చేసి అప్పుడు కొంచెం వాళ్ళ వాహనాల్లో ఇక్కడ తీసుకొచ్చి మన నెల్లూరు రోడ్ల పరిధిలో నరసింహకొండ దగ్గర ఒక పొలాల్లో దాచిపెట్టడం జరిగింది. అవి కూడా ఉదయగిరి ప్రాంతానికి సంబంధించినవిగా మేము ఐడెంటిఫై చేసి వాటిని తరలించబోతున్న క్రమంలో రాత్రి మాకు రాబడిన సమాచారం మేరకు ఒక 6 వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వారితో పాటు ఏదైతే వాళ్ళు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఒక 34 ఎర్రచందనం దొంగలను, సుమారు వాటి వెయిట్ 448 గ్రాములు, మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు 5 lakhs పైన ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని వాల్యూ నియర్లీ 20 lakhs అబవ్ ఉంటుంది. ఈ వర్త్ గల వాల్యూ రెడ్ శాండిల్ లాక్స్ని రాత్రి వీరితో పాటు ఐడెంటిఫై చేసి ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఈ 6 మందే కాకుండా దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ దర్యాప్తులో భాగంగా తీసుకురావడం జరిగింది. రాత్రి మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళలో ఉదయగిరి ఆర్లపడియ ప్రాంతానికి సంబంధించిన కొండయ్య, నాగార్జునరెడ్డి అనే వాళ్ళిద్దరూ వీళ్ళు అడవిలోకి వెళ్ళి వాటిని కట్ చేసుకొని తీసుకురావడం, వాటిని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో వెహికల్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి రాము అనేవాడు, ఇంకొక అతను గురునాథం అనేవాళ్ళు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి వాటిని మీడియేషన్ చేసి ఈ మెటీరియల్ని బయటికి తీసుకెళ్ళి అమ్మే క్రమంలో చెన్నై కానీ బెంగళూరు కానీ తీసుకెళ్ళి అమ్మే క్రమంలో వీళ్ళకి మీడియేషన్ చేసే వ్యక్తిగా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఖాజా రసూల్ అలియాస్ బాషా అనే అతను వీళ్ళకి సహకరిస్తూ ఉండడం జరిగింది. వీరితో పాటు వీళ్ళ అసిస్టెంట్స్ ఒకరిద్దరు ఉన్నారు. వారిని కూడా కలిపి మొత్తాన్ని 6 రాత్రి అప్రహెండ్ చేసి వారితో పాటు ఏవైతే పొలాల్లో నరసింహకొండ దగ్గర పొలాల్లో దాచిపెట్టి వాటిని తరలించడానికి సిద్ధపడుతున్న క్రమంలో మేము వారిని అప్రహెండ్ చేసి ఆ ప్రాపర్టీ మొత్తం సీజ్ చేయడం జరిగింది. మార్నింగ్ ఆ కేసుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని వారికి సంబంధించి తదుపరి ఈ నెక్సెస్ ఫార్వర్డ్ నెక్సెస్ దీని వెనక ఇంకెవరున్నారు, పైన ఇంకేదన్నా ఇక్కడి నుంచి ఏ రాష్ట్రాలకు ఏ దేశాలకు వెళ్తుందనే క్రమంలో ఇప్పటివరకు వారిని విచారించాము అన్ని కోణాల్లో. ఈ 6 కాకుండా ఈ కేసులో ఇంకా 4 ఇన్వాల్వ్ అయినట్టుగా మా నోటీస్కి వచ్చింది. వారిని కూడా త్వరలో పట్టుకొని ఆ ప్రాంతం నుంచి ఆల్రెడీ తరలించి పోయి ఉన్నా లేకుండా
కట్ చేయబడి ఉన్నా లేకుంటే ఇంకేదన్నా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎర్రచందనం దొంగలకు సంబంధించి ఎట్లాంటి అక్రమ రవాణా ఉన్నా కూడా చివరి దొంగ వరకు కూడా మేము సీజ్ చేసి దీంట్లో ఈ అక్రమ రవాణాలో భాగస్వాములుగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా పత్రికాముఖంగా ఉదయగిరి ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక, ఆ ప్రాంతంలో ప్రపంచంలోనే అరుదైన వృక్షజాతి ఈ ఎర్రచందనం. దీంట్లో ఆల్కలాయిడ్ పర్సెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రపంచంలోనే దీనికి ఒక గుర్తింపు ఉందన్నమాట. అంతరించిపోతున్న జాతుల్లో ఉన్నప్పటికీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రాంతంలో పాటు ఈ 4 జిల్లాలు ఉంటాయి. ఇది తిరుపతి శేషాచలం కొండల్లో ఉంటాయి, కడప పాలకొండల్లో ఉంటాయి, నెల్లూరు ప్రకాశం సంబంధించి వెలుగొండల్లో ఈ అరుదైన వృక్షజాతి ఉంటుంది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులతో పాటు ఆ ప్రాంత ప్రజలు కూడా. ఈ అక్రమ రవాణాకు సంబంధించి ఏ చిన్న సమాచారం ఉన్నా 112 కాల్ కానీ లేకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కానీ లేకుంటే 112 కాల్ కానీ సమాచారం ఇస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎంతటి వారినైనా కూడా వదిలే సమస్య లేదని చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియపరుచుకుంటూ ఒక చిన్న విన్నపం పత్రికా ముఖంగా పోలీసు వారే పుష్పాలని కొన్ని రకాలుగా కొంచెం విమర్శిస్తూ రీసెంట్గా కొన్ని చూసాము. మేము ఆ పనితీరుతోనే మేము దానికి సమాధానం చెప్పాలనుకొని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దీంట్లో తదుపరి ఇంకెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు కూడా చట్టం ముందు తీసుకొచ్చి తర్వాత దీని గురించి మాట్లాడతామని చెప్పేసి పత్రికాముఖంగా మరొకసారి మీకు తెలియపరచుకుంటూ, ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nellore, please subscribe to N3 TV.